అందరికీ ఇలా మనం బొంబాయి రవ్వ అంటారు చూడండి, దాంతో మనం మంచి వడియాలు పెట్టుకుందామా. దానికని దేనికైనా సరే కొలత 8 కప్పులు పోయాల్సిందేనండి. ఇదిగో 1 కప్పు, 8 కప్పులు పోసుకుందాం. 8 కప్పుల్లో నేను పోసేది ఏందమ్మా అంటే ఇదిగోండి, ఇంకా అలానే 8 కప్పులు పోసుకుందాం. స్టవ్ మీద పెట్టుకున్నానండి, నీళ్ళు కాగాలి. అంతలోకి మనం పచ్చిమిరపకాయలు, నేను 4-5 కాయలు పచ్చిమిరపకాయలు వేసానండి. జీలకర్ర వేసుకుందాం 1 స్పూను. ఇంకో జీలకర్ర ఇవి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా చేసుకోవాలి. ఇలా ఉంటే చాలు, తీసి పక్కన పెట్టుకుందాం. ఉప్పు వేద్దామండి. ఉప్పు ఎప్పుడైనా సరే తగ్గించేసుకోండి, ఎందుకంటే వడియాల్లో ఎక్కువైనట్టుగా ఉంటుంది. అందుకని నేను తగ్గించేస్తాను. అదిగో సరిపోతుందండి. నిజంగా చాలా బాగుంటాయి. ఉప్మా రవ్వతో బొంబాయి రవ్వ అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు. ఇదిగో ఇది కూడా వేసేసుకుందాం. నీళ్ళు బాగా తెరలాలి నీళ్ళు. ఇదిగోండి తెరుగుతున్నాయి. కప్పు బరీకి తీసుకున్నాను. 8 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. సబ్బియానికైనా సరే దీనికైనా సరే 8 కప్పులు అండి. బోరికి బోరే, ఇబ్బంది అయితే లేదు. మామూలు సబ్బియ్యం దానికైతేనేమో మనం దాన్ని పొడి చేసుకోవాలి. ఇది పొడి చేసుకునే పని లేదు కదండి. చాలా బాగుంటాయి వడియాలు. శుభ్రంగా దీన్ని ఉడకబెట్టుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఎంత చక్కగా పడుతుందో. బాగా చిక్కపడాల్సిన అవసరం లేదండి, మనకు ఉడికినట్టు తెలుస్తుంది. ఇదిగో ఇంకాసేపు ఉంటే సరిపోతుంది. బాగా ఆరిపోవాలి, బాగా చల్లగా ఆరిపోతేనే మనం ఆ కాయకు మీద పెట్టుకోవడానికి బాగా అనిపిస్తుంది. ఇదిగో తిప్పుకుంటూ ఉండండి. దగ్గర పెట్టి మటుకు పక్కకి వెళ్ళొద్దు. మనం దగ్గర ఉంటేనే అంతా బాగా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంటేనే బాగుంటుందండి. పెట్టేసి పక్కకి వెళ్తే అడుగుంటుంది. ఓకేనండి, ఉడికింది. ఇంకా మనం దీన్ని స్టవ్ ఆపేసుకొని చల్లగా ఆరిపోవాలి. ఎలా అంటే చల్లగా ఆరిపోవాలి. ఇదిగోండి ఓకేనండి, స్టవ్ ఆపేసుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి గరిటె పెట్టి తిప్పితే తొందరగా ఆరుతుంది. ఒకటండి పైన ఒక లేయర్ అలా కడుతుంది. అది కట్టకుండా మట్టికి ఒకసారి అలా తిప్పుకోండి, బాగుంటుంది. అలా తిప్పుకుంటే పైన లేయర్ కట్టకుండా ఉంటుంది. ఇది బాగా చల్లారిన దాకా పక్కన పెట్టేసుకుందాం అండి. చల్లగా ఆరిపోయింది చూసారా. ఇంకా ఇలా ఆరిపోయినప్పుడు ఇంకా పెట్టేసుకోవటమేను, చాలా బాగుంటాయి. ఇంకా వీడియోలోకి ఇదిగో ఈ పట్టుకి శుభ్రంగా నేను వడియాలు పెట్టేదేనండి. శుభ్రంగా మళ్ళీ ఒకసారి నీళ్ళు తడి చేసుకొని కడగాలి. కడిగాక మనం పెట్టుకుందాం. కొంచెం ఇలా కొంచెం వాటర్ తక్కువ అంటే కొంచెం గుత్తగా చేయాలని చేశానండి. మరీ రేకుల్లాగా ఉంటున్నాను అత్తయ్య అంటుందని ఒక్కరవ. ఇంకా అన్నీ అలానే పెట్టేసుకుందాం. చూసారా ఎంత చక్కగా పెట్టుకున్నామో. ఇదిగో ఈ ఎండాక సాయంత్రం చూపిస్తానండి. ఇదిగో అసలు రావటం కూడా చక్కగా వస్తాయి. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ ఉడకనిచ్చాను. మరీ పలసగా ఉంటే అత్తయ్య అంటుంది మరీ పలసగా వద్దు, కొంచెం మందంగా పెట్టమ్మా అన్నది. అందుకని ఒక్కరు మందం చేసి ఒక 2 నిమిషాలు ఎక్కువ ఉంచుకుంటే చిక్కబడిపోతుంది. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అసలు రావటం కూడా ఇంకా ఆనక్కాయ ఎండాక చూపిస్తాను. ఎండ మండిపోతుందండి, డాబా మీదకి కిందకి వెళ్ళిపోతాం. ఇంకా ఇదిగోండి అండి, పొద్దున నేను చెప్పా కదా మనం ఉప్మా రవ్వతో వడియాలు పెట్టుకుంటామని. కొంచెం ఆరాలండి, మరీ ఎండలేదు. అలా అని మరీ ఆరకుండా లేవు. కొంచెం మట్టికి 2 రోజుల మట్టికి ఎండాలి. ఇవాళ అయితే ఎండలేదండి, చల్లగా ఉంది వాతావరణం. ఎందువలన ఇదిగో ఇలా వచ్చినాయి. రేపు కూడా ఎండితే బాగుంటాయి. ఇదిగో ఇవి శుభ్రంగా తీసేసుకుందామండి. తీసి తిరగ తిప్పేసుకుంటే అవి ఆరిపోతాయి. మరీ పలసగా పెడుతున్నామని అత్తయ్య అరిసిందని ఇలా చేశాను. కానీ బాగా వస్తాయండి. ఇవైనా కొంచెం ఆరితే మటుకు నెంబర్ 1గా ఉంటాయి. శుభ్రంగా మళ్ళీ ఇంకో రోజు ఎండబెట్టాక మీకు వీడియో విడుదల చేస్తానండి. ఇవ్వండి వడియాలు ఇంకా తీసేసుకుందాం. ఊడిపోతుంది చూసారా. ఇంకా వేయించుకొని చూపిస్తానండి మీకు. ఒక్కరవ ఇవాళ ఎండితే సరిపోతాయి.
చూసారా ఇలా వేయించుకుందాం. ఈ వడియాలు మొత్తం ఇలా పెట్టుకున్నాను. ఇదిగోండి చూడండి, కొద్ది మందంగా ఉన్నాయి చూసారా. ఎందుకంటే నేను ఒక ఉడుకుడికి మత్త, అందుకని ఎడిని కూడా అది టక్మన్ మోగుతున్నాయి. ఆయిల్ పెట్టుకున్నానండి బాండీలో, కొంచెం వేడెక్కాలి. ఓకే, వేడెక్కింది. ఇంకా వడియం వేసుకుందాం. కొంచెం మందంగా పెట్టమందని పెట్టానండి, కానీ మందంగా ఉంటేనే బాగానే ఉంటాయి. ఏ అత్తయ్య చెప్పిందంటే మన మంచికేనండి, అందుకని నేను మందంగా ఒక ఉడకనిచ్చాను. ఇదిగో ఇంక ఇలానే వేయించుకుందాం. గెరటము మేము అన్నం తినేసామండి, చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. అలానే మొత్తం వేయించుకుందాం. ఇదిగోండి రవ్వ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. అస్సలు చూసారా, ఇవి వేయించాను, తర్వాత అవి కూడా పెట్టానండి. ఇదిగోండి తర్వాత నెక్స్ట్ అన్నం అది వేసుకున్నానబ్బా. ఇవి కూడా వేయించాను. ఎలా మాయి పప్పుచారండి. ఇగో చూసారా, చక్రాలు ఎంతో ఈజీగా, అదిగో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.